పుష్ప 2 పాన్ ఇండియా సక్సెస్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు తమిళ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చారు అల్లు అర్జున్. ఎట్లీతో పాన్ వరల్డ్ మూవీని ఇప్పటికే పట్టాలెక్కించిన బన్నీ లోకేష్ కనగరాజ్ తో పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాలకి ఈ డైరెక్టర్స్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ది 11th మైల్ అనే డైలాగ్ లోనే లైనప్ విషయంలో అస్సలు తగ్గేదేలే అంటున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆల్రెడీ డైరెక్టర్ అట్లీతో సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో హాలీవుడ్ రేంజ్ గ్లోబల్ సినిమా చేస్తున్న బన్నీ తన 23వ సినిమాని లోకేష్ కనగరాజ్ తో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. పుష్ప 2తో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రూల్ చేసిన అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేస్తున్న అట్లీ, లోకేష్ ఈ సినిమాలకి తీసుకుంటున్న రెమ్యునరేషన్ పై చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ తో హాలీవుడ్ స్టాండర్డ్ సినిమా చేస్తున్న డైరెక్టర్ అట్లీకి సన్ పిక్చర్స్ ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాకి 30 కోట్లు తీసుకున్న అట్లీ, బన్నీ 22వ సినిమా కోసం ఏకంగా 100 కోట్ల పారితోషికం అందుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు అట్లీ తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర 100% స్ట్రైక్ రేట్ తో కలెక్షన్స్ తో పాటు సక్సెస్ సాధించడంతోనే ఈ మొత్తం ఇచ్చేందుకు నిర్మాతలు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఇండియన్ సినిమాల్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న డైరెక్టర్స్ లిస్ట్ లో డైరెక్టర్ అట్లీ పేరు చేరటం పక్కా అంటున్నారు ఆడియన్స్. బన్నీతో గ్లోబల్ సినిమా చేస్తున్న అట్లీపై మాత్రమే కాదు, పాన్ ఇండియా మూవీకి రెడీ అవుతున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రెమ్యునరేషన్ పై కూడా చర్చ జరుగుతోంది. కూలీ సినిమాకి 50 కోట్లు తీసుకున్న లోకేష్, మైత్రి నిర్మాతలు ప్రొడ్యూస్ చేస్తున్న అల్లు అర్జున్ 23వ సినిమాకి 75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే కూలీ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర వచ్చిన మిక్స్డ్ రిజల్ట్స్ తోనే పారితోషికంలో అట్లీతో పోలిస్తే లోకేష్ కనగరాజ్ కి 25 కోట్ల డిఫరెన్స్ అంటున్నారు జనాలు. మరి కెరీర్లోనే హైయెస్ట్ పారితోషికం అందుకుంటున్న ఈ తమిళ డైరెక్టర్స్ ఈ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తారో వెయిట్ అండ్ సీ.